ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ ఆశ్రమ మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ జైహో పత్రిజీ. ఈ రోజు క్లాస్ ఏంటి అంటే పూర్తిగా వాళ్ళ ఆరా గురించి, కొండలి శక్తి గురించి, కొండలి శక్తి గురించి కొన్ని విషయాలు, తర్వాత ఆరా గురించి కూడా తెలుసుకుందాం ఈరోజు. ఓకే, ముందుగా ఆరా. ఆరా అంటే అసలు ఏంటి? ఆరా అంటే ఏంటి అసలు పూర్తిగా? ఆరా అంటే ఏంటి అంటే పూర్తిగా మన శరీరంలో ఉన్న శక్తి ఏదైతే ఉందో అది పూర్తిగా ఇన్సైడ్ ఎలాగో శక్తి ఉంది కంపల్సరీ కూడా, కానీ అవుట్ సైడ్ కి ఏదైతే ఎక్స్పోజ్ అవుతుందో, అంటే అవుట్ సైడ్ కి కూడా కనిపించే ఏదైతే శక్తి ఉందో దాన్ని ఆరా అంటారు. ఓకే, దీన్ని ఏ రూపంగా చూడొచ్చు, ఎన్ని రకాలుగా చూడొచ్చో తెలుసుకోవచ్చు. ఈరోజు జస్ట్ మీరు ఇప్పటికిప్పుడే మీరు ఆరా చూడాలనుకున్నారు జస్ట్. ఓకే, అసలు మీ శరీరంలో ఎంత రకం, ఎంత శాతం వరకు ఆరా ఉందో తెలుసుకోవాలి. జస్ట్ మీరు మీ చేతిలో రఫ్ చేసుకోండి పూర్తిగా. జస్ట్ ఈ వేలి రఫ్ చేసుకోండి పూర్తిగా. రఫ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఈ గ్యాప్ లో ఇలా చూస్తూ ఉండండి. ఈ గ్యాప్ నుంచి చూస్తూ ఉండండి. మీకు తెలియకుండానే మీ వేలు సైజు కన్నా కూడా మధ్యలోంచి దగ్గరికి అమ్మ ఇలాగా ఇదిగో ఇలా పెట్టి దగ్గరికి పెట్టండి. ఇలాగా దగ్గరికి పెట్టినప్పుడు మీకు తెలియకుండా మీ శరీరం కాకుండా వేళ్ళు మధ్యలోంచి చూస్తే మీ శరీరం కాకుండా ఇంకో లేయర్ కనిపిస్తుంది. ఎంతమందికి కనిపించింది? జస్ట్ ఇలాగా ఇదిగోండి, ఇలా ఇలా అనుకున్న తర్వాత ఇలా జస్ట్ ఇంతే. ఇంతే గ్యాప్ నుంచి వెలుగులోకి చూడండి. వెలుగులోకి చూడగానే మీకు ఒక తీగలా కనిపిస్తుంటుంది మధ్యలో మీ శరీర ఆకృతి. ఓకే, ఇది ఒక పద్ధతి. కనిపించిందా? అన్ని అవసరం లేదు, ఒకే లేదు. ఒకేలా ఇలా అనుకోండి. ఇలా అనుకున్న జస్ట్ చూపులేట్ అంటే చూపులేట్, ఏదైనా ఉంటే చూడండి. గోడ, వైట్ కలర్ గోడ ఉన్న చోటుకి వెళ్ళి పెట్టండి. జస్ట్ మీకు కనిపిస్తుంది. కనిపించిందా? ప్రాక్టీస్ చేయండి, కనిపిస్తుంది. ఓకే, సెకండ్ వెర్షన్. ఒక వ్యక్తి, ఒక వ్యక్తిలో ఉన్న అతను ఏ స్థితిలో ఉన్నాడు, తన యొక్క ఆరోగ్య స్థితి ఎలా ఉంది, తన పరిస్థితి ఎలా ఉంది అన్న తెలుసుకుంటాం కూడా ఆరా ద్వారా తెలుసుకోవచ్చు. ఆరా ద్వారా ఎలా తెలుసుకోవచ్చు అంటే తనకు కనిపించే కలర్స్ బట్టి ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్కటి కనిపిస్తూ ఉంటది. ఆ కలర్ బట్టి కూడా పూర్వకాలం వైద్యం చేసేవారు. ఓకే, అదొక పద్ధతి. దీంట్లో మీకు ఇంకా బాగా ఫండమెంటల్, బాగా మీకు బాగా అబ్జర్వేషన్ చేయాలంటే ఒక వ్యక్తి ఆరాని మీరు చూడాలనుకున్నారంటే ఫస్ట్ మీకు మీరు నేర్చుకోవాలి. మీకు మీరు ఎలా నేర్చుకోవాలి? పూర్తిగా ఇప్పుడు ఇది ఒక పద్ధతి చూపించారు. తర్వాత ఇంకో పద్ధతి ఏంటి? అద్దంలోకి వెళ్ళి జస్ట్ ఇలా క్రాస్ అయ్యి చూడండి. క్రాస్ అయ్యి చూసినప్పుడు ఒక పొజిషన్ చూసుకోండి. మళ్ళీ అక్కడి నుంచి తీక్షణంగా చూసినప్పుడు వెనకాల గోడ ఏదైతే ఉందో ఆ గోడ మీకు కనిపించేలా ఉంటే ఆ గోడ ఆకృతిలో కూడా మీ ఆరా కనిపిస్తుంది. ఇదొక పద్ధతి. జస్ట్ మీరు అద్దంలోకి వెళ్ళి అబ్జర్వేషన్ చేయండి అంతే. జస్ట్ అబ్జర్వేషన్ చేసినప్పుడు వెనకాల ఒక గోడ కనిపిస్తుంది మీకు. ఆ గోడ దగ్గరికి వెళ్ళి నించోగానే ఒక సైడ్ నుంచి ఇలా యాంగిల్ చూడగానే మీకు ఒక సైడ్ ఆరా గోల్డ్ కలర్ లో ఇలా కనిపిస్తుంది. సిల్వర్ కలర్ కానీ గోల్డ్ కలర్ లో కానీ. ఇదొక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటి అంటే ఎదటి మనిషిని ఎదురుగా ఒక సూర్యుడి కాంతి పడే చోట నుంచోబెట్టి దూరంగా మీకు ఒక 5 అడుగులు 6 అడుగులు దూరంగా మీరు వెళ్ళి స్ట్రైట్ గా తన కళ్ళ వంకలా చూస్తున్నప్పుడు మీకు తెలియకుండానే తన నెత్తి మీద కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. అది దీక్షణంగా చూస్తే కనిపిస్తుంది అంతే. ఇది ఒక పద్ధతి. ఓకే, ఇలా చూడొచ్చు ఆరాస్. ఓకే, ఇది ఒక పద్ధతి. మరి దీనివల్ల ఉపయోగం ఉందా లేదా అన్న తర్వాత విషయం. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఆర్ లెవెల్స్ అన్ని కూడా మార్చేశారు, కట్ చేశారు. ఎందుకంటే ఆర్ఆర్ లెవెల్స్ లో ఎక్కువ ఇటువంటి ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆర్ఆర్ లెవెల్స్ కట్ చేశారు. కానీ ఒక సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలని చెప్తున్నాం. ఓకే, అదొకటి. తర్వాత మనలో ఉన్న శక్తి అసలు నిజంగా ఏ శక్తి ఉంది? ఓకే, మనలో నిజంగా ఏ శక్తి ఉంది? కుండలి జాగృతి. కుండలి జాగృతి అంటే ఒక పాము ఒకటి పూర్తిగా ఇలాగా జడత్వంలో మన దగ్గర, మన కుండలి దగ్గర, మన మూలాధారం దగ్గర నిద్రపోయే వ్యవస్థలో ఉంది. ఎందుకు? తన తనని పట్టించుకోలేదు, తనకి శక్తి ఏమీ లేదు కాబట్టి నిద్రపోతా ఉంది.
ఎప్పుడైతే మీకు ధ్యానం చేస్తా ఉండగా మీ యొక్క వెన్నుపూస నుంచి పైకి ఇలాగ పైకి కరెంట్ షాక్ కొట్టినట్టు గాని, వెన్నుపూసకి గ్యాప్ వచ్చి చల్లగా గాలి తగులుతున్నట్టు గాని, ఒళ్ళంతా ఒకేసారి జలదరించినట్టు గాని, ఒకేసారి ఏదో ఇలా పాకుతున్నట్టు గాని, ఎక్కువ ఆవులింతలు వచ్చినా, ఎక్కువ కన్నీళ్ళు వస్తున్నా సరే, ఇవన్నిటికి చిహ్నం ఏంటంటే కుండలి రేజ్ అవుతున్నట్టు. ఓకే. ఈ కుండలి రేజ్ అవుతాం వల్ల ఏమవుతది అసలు ఏంటంటే, ఒకటి ఏంటంటే మనం చాలా కాలం నుంచి చెప్పుకుంటున్నాం. మనిషిలో ఇంకో రకమైన శక్తి ఉంటది. ఏంటి అది? పూర్తిగా దైవత్వంలోకి ప్రవేశించే శక్తి. దాన్ని కుండలి రేజ్ అవుతాం అంటారు పూర్తిగా. కుండలి రేజ్ ఎప్పుడైతే అయిందో కొద్దిగా ఇప్పుడున్న స్థితి కన్నా ఒక ఉన్నత స్థితికి చేరుకున్నట్టు అని భావన. ఓకే. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఏంటంటే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ పక్కన ఒక లేయర్ ఉంటది. ఆ లేయర్ 2 బ్రెయిన్స్ ఒకేసారి ఫంక్షనాలిటీ జరుగుతది. అసలు థింకింగ్ లెవెల్స్ లో ఎలాగుంటది? కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ లో ఏదైతే తీసుకున్నామో సబ్ కాన్షియస్ మైండ్ లో అది రిజిస్ట్రేషన్ అయిపోయి పని జరుగుతుంది. మనం ప్రతి క్లాస్ లో చెప్పుకున్నాం. కానీ ఈ కుండలి యాక్టివేషన్ అయ్యేటప్పటికి తర్వాత స్థితిలో ఏమవుతుందంటే ఈ 2 బ్రెయిన్స్ కూడా ఒకేసారి ఫంక్షనాలిటీ చేస్తది. అంటే ఈ విశ్వంతో కలిసిపోతే 2 కూడా ఒకేసారి యాక్టివేషన్స్ అయిపోతాయి. 2 బ్రెయిన్స్ ఒకే టైంలో పనిచేస్తాయి. దీనివల్ల ఏమవుతదంటే మన విశ్వం నుంచి మెసేజెస్ తీసుకుంటే చాలా ఈజీ అయిపోతది. ఇది ఒక తర్వాత స్థితి. కానీ ఇప్పుడు ఈ కుండలి జాగృతి అన్నది ఎలా చెయ్యాలి? ఏంటి అన్నది పూర్తిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కుండలి జాగృతి అన్నది పూర్తిగా ఒక ప్రమాదకరమైన సబ్జెక్ట్. చాలా ప్రమాదకరమైన సబ్జెక్ట్. దీనికి తగిన గురువులుంటేనే ఆ శిక్షణలోకి వెళ్ళాలి. తగిన గురువులు ఉన్నప్పుడు ఆ శిక్షణలోకి వెళ్ళి మాత్రం నేర్చుకోవాలి. ఉత్తప్పుడు నేర్చుకోకూడదు కుండలి జాగృతి. మరి అలా కాకుండా మరి నాకు నేను ఆనాపానసతి జరుగుతున్నప్పుడు కూడా జరుగుతాదండి. జరిగినప్పుడు ఏమైనా ప్రమాదం అంటే ఆనాపానసతి జరిగినప్పుడు ప్రమాదం లేదు. కానీ మీకు మీరు స్వయంగా నేను కుండలి జాగృతి చేయాలని చెప్పి మీకు మీరు స్వయంగా ప్రయోగాలు చేసినప్పుడు మాత్రమే ప్రమాదం. అర్థమైందా? ఆనాపానసతి ద్వారా అన్ని రకాల చక్రాస్ ఓపెన్ అవుతాయి. ఫస్ట్ పాయింట్ ఎగ్జాంపుల్ నేనే. అన్ని రకాల చక్రాస్ ఓపెన్ అవుతాయి. అన్ని రకాల థర్డ్ ఐ యాక్టివేషన్ అవుతది. కుండలి రేజ్ అవుతాయి. అన్ని జరుగుతాయి. అది ఏంటి ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటది. ఎలాగంటే ఆనాపానసతి వల్ల ఒక బెనిఫిట్ ఉంది. ఏంటంటే శరీరానికి ఏ ఇబ్బంది లేకుండా యాక్టివేషన్స్ మెల్లిమెల్లిగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. చాలా మంది కుండలి జాగ్రత్త అనేటప్పటికి శ్వాస, ఉచ్ఛ్వాస, పింగళ నాడి అది ఇది అని చెప్పేసి శ్వాసను ఎగదోపు తీసుకుంటాం, లోనకి తీసుకుంటాం, యోగా చేస్తాం ఇవన్నీ చేస్తారు. అవన్నీ చాలా కష్టమైన పద్ధతి. అలా కాకుండా ఏ యాక్టివేషన్ అన్నా మీరు స్వయంగా కోరుకోకుండా ఆటోమేటిక్ గా జరిగేలా చేయండి. ఓకే. ఏదైనా సరే మెల్లిమెల్లిగా నేర్చుకోండి. మీరు ఒకేసారి నాకు కుండలి రేజ్ అయిపోవాలి, నాకు థర్డ్ ఐ యాక్టివేషన్ అయిపోవాలి, అది అయిపోవాలి, ఇది అయిపోవాలి ఏం అవసరం లేదు. మీరు డైలీ చేసుకున్న మెడిటేషన్ మీరు చేసుకోండి. ఆ మెడిటేషన్ తో పాటు ఆటోమేటిక్ గా మన శరీరానికి మన ఆత్మ ఉన్నతికి కావాల్సింది యాక్టివేషన్స్ అన్ని మెల్లిమెల్లిగా జరుగుతాయి. ఎలా జరుగుతాయో కూడా చెప్తా. ఎలా జరుగుతాయి అంటే పూర్తిగా మీకు ఇప్పుడు ఒక చోట వర్షం వస్తుంది. ఒక చోట వర్షం వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ తడిసిపోతారు కదా! ఒకడు తడవకుండా అయితే ఉండడు కదా! కంపల్సరీ తడుస్తాడు. ఎవడైతే ఒక డాబా పక్కన ఎవడన్నా ఉన్నాడనుకో, ఒక చెట్టు కింద ఉన్నాడో కొంచెం తడవకుండా ఉంటారు. లేకపోతే మిగిలినోళ్ళందరూ తడుస్తారు. అలాగే మన బాడీలోకి ఆనాపానసతి చేసినప్పుడు మిగిలిన అన్ని కూడా ఆటోమేటిక్‌గా యాక్టివేషన్స్ జరుగుతానే ఉంటాయి. అది మనం ఆపక్కర్లేదు. దాన్ని ఏం ప్రోత్సహించక్కర్లేదు. ఆటోమేటిక్‌గా జరుగుతూనే ఉంటాయి. జరుగుతున్నప్పుడు మీకు ఇప్పుడు నేను చెప్పిన సెంటెన్స్‌లో ఒక నడుము నొప్పి గాని, నడుము ఇలా పైనుంచి కింద దాకా ఒక తాడు పెట్టి లాగుతున్నట్టు గాని, ఆగిలింతలు గాని, లేకపోతే ఒకేసారి మీ నడుమంతా ఒకేసారి జారిపోయినట్టు గాని, కన్నీళ్ళు ఎక్కువ వస్తాం గాని, ఆవులింతలు ఎక్కువ వస్తాం గాని, తర్వాత ఎక్కువగా రజోగుణం పెరుగుతుంది గాని, కోరిక, సెక్స్ పట్ల కోరిక పుడటం కానీ, ఇటువంటివన్నీ జరుగుతున్నాయంటే మీకు కుండలి జాగృతి జరుగుతానికి సిద్ధంగా ఉంది. ఇవన్నీ జరుగుతున్నాయంటే మీకు కుండలి జాగృతి జరుగుతానికి సిద్ధంగా ఉంది. మరి అటువంటి సమయాల్లో మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? అటువంటి సమయాల్లో మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే పూర్తిగా నిజంగా అలా నొప్పి వచ్చేస్తుంది. ఇంకా అసలు బాగా తట్టుకోలేకపోతున్నాం. అప్పుడు ఏం చేయాలంటే ఒక మెడిటేషన్ చెప్తా చేసుకోండి.
ఇప్పుడు కూర్చోండి అందరూ కూడా. ముందుగా మనం చేసే ధ్యానంలోకి బ్రహ్మర్షి పత్రి గారిని ఆహ్వానిస్తూ ఆర్కేంజల్ మైకిల్ సార్ చేత మంచి రక్షణ రేఖ ఏర్పడింది. అష్టదిగ్బంధనం కృష్ణలతో కనెక్ట్ అవుతూ పూర్తిగా పత్రి సార్ ఒక చైతన్యంతో కనెక్ట్ అవుతూ మహాశూన్యంలో ధ్యానం చేస్తున్నాం. ఎవరికి వాళ్ళు చెప్పండి. అమ్మ కొండలి మాత, అమ్మ కొండలి మాత, ఈ ఒక్క విశ్వం కోసం, ఈ ఒక్క విశ్వ కార్యం కోసం మీరు చెప్పిన పని చేస్తాకి నేను సిద్ధంగా ఉన్నాను. నేను సిద్ధంగా ఉన్నాను. ఈ విశ్వం గురించి, విశ్వం యొక్క కార్యాలు చేస్తాకి నేను సిద్ధంగా ఉన్నాను. అమ్మ కొండలి మాత, దయచేసి నాకు కుండలిని యాక్టివేషన్ చేయండి. నాకు జరిగే ఈ కుండలి యాక్టివేషన్ లో ఎటువంటి నొప్పి బాధ లేకుండా నాకు మీరు యాక్టివేషన్స్ చేస్తారని మీ యొక్క శక్తిపాతానికి కనెక్ట్ అవుతున్నాను. అమ్మ కొండలి మాత, మీ యొక్క శక్తిపాతానికి కనెక్ట్ అవుతున్నాను. అమ్మ కొండలి మాత, మీ యొక్క శక్తిపాతానికి కనెక్ట్ అవుతున్నాను. ఇలా ఏ నొప్పి బాధ లేకుండా ఈ ప్రాసెస్ ఇలాగే కంటిన్యూ చేయతల్లి. రాస్తూ 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 అహం బ్రహ్మాస్మి. మెల్లిగా ఓపెన్ యువర్ ఐస్. 5, 4, 3, 2, 1, 0. అరచేతులు అంటే చక్కని చిరునవ్వుతో
జయహోపత్రచి జయహోపత్రచి. ఓకే. అయితే ఇప్పుడు ఏమైంది? ఎంతమందికి తెలిసింది? ఎంతమందికి ఎనర్జీ తెలిసింది? ఎంతమంది తల దగ్గర పాము కదిలినట్టు అనిపించింది? ఓకే. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు ఈ ఒక్క ప్రయోగంలో మెల్లిమెల్లిగా జరుగుతాయి ప్రాసెస్. అందరికీ జరుగుతుంది. మెల్లిమెల్లిగా జరుగుతాయి. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు జరిగిపోయిందని ఇంకొకళ్ళు కంగారు పడిపోతాం అటువంటి ఏం అవసరం లేదు. ఎందుకు అంటే ఏ ప్రాసెస్ అన్నా మెల్లిగా చేయటం వల్ల చాలా ఉపకారం ఉంటుంది. అంతేగాని కంగారు పడిపోతాం ఇది ప్రాసెస్ కష్టం అవుతుంది. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ పూర్తిగా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. విద్యుత్ అయస్కాంత శక్తి ఉంది అని చెప్పుకున్నాం. అది విద్యుత్ అయస్కాంత శక్తి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది? మన సహస్రారం నుంచి మూలాధారం దాకా వెళ్ళి మళ్ళీ పైనుంచి కింద దాకా వెళ్తుందని చెప్పుకున్నాం. ఈ ఒక పైనుంచి కింద దాకా వెళ్ళే ప్రక్రియలో ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ వెళ్తుంది. ఓకే. ఒక్కొక్క చక్రాన్ని దాటినప్పుడు ఒక్కొక్క స్థితి ఉంటుంది. ఆ స్థితిని దాటుకుంటుంది ఇంకో స్థితి. ఆ తర్వాత సహస్రారంలోకి వెళ్తుంది. ఓకే. ఈ సహస్రారంలోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందండి పూర్తిగా? సహస్రారంలోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే పూర్తిగా నీ యొక్క ఈ కుండలి జాగృతి కానీ ఫస్ట్ డిఎన్ఏ యాక్టివేషన్ జరుగుతుంది. ఫస్ట్ మన జంట పోగులన్నీ కూడా కలుసుకుంటే వెళ్ళి డిఎన్ఏ యాక్టివేషన్ జరుగుతుంది. తర్వాత వాక్ శుద్ధి ఏర్పడుతుంది. వాక్ క్షేత్రం ఏర్పడుతుంది. తర్వాత థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. థర్డ్ ఐ ఓపెన్ అయిన తర్వాత కుండలి జాగృతి జరుగుతుంది. ఇవన్నీ ప్రాసెస్ జరిగిన తర్వాత అసలు నిజంగా ఎలా మారుతాడు మనిషి? ఎలా మారుతాడు అంటే పూర్తిగా పరమాత్ముడిగా మారుతాడు. అతను అన్న మాట ప్రతిదీ జరుగుతూ ఉంటది. తను ఏది పెట్టించే సంకల్పం జరుగుతూ ఉంటది. తను మొత్తం ఈ సృష్టిని మొత్తం నడిపించే ప్రతి సృష్టికర్తగా తయారైపోతాడు. ఓకే. మరి దీంట్లో ఏది ముందు జరుగుతుంది, ఏది తర్వాత జరుగుతుంది అంటే ఇది ఎవరికి తెలియదు. ఎందుకంటే వాడి ఆత్మస్థితిని బట్టి జరుగుతుంది. ఓకే. ఈ థర్డ్ ఐ ఓపెన్ అయిన తర్వాత కుండలి రేజ్ అవుతుంది అని కానీ లేకపోతే డిఎన్ఏ యాక్టివేషన్ తర్వాత ఇది జరుగుతుంది రూల్స్ ఎక్కడ లేవు. అందుకే మీకు ఏ పుస్తకంలోనూ దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అని రాసి ఉండదు. ఎందుకు అంటే ఏది ఎప్పుడు వాళ్ళ స్థితిని బట్టి మాత్రమే జరుగుతుంది ధ్యానంలో. ఒకే రోజు ఒక గంటలో కూర్చొని ఎన్లైట్మెంట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. మొత్తం జీవితంలో సంబంధించిన విషయాలను తెలుసుకుని వాడి జీవితం తెలుసుకుని వాడే సాధువు అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే టైం లిమిట్ లేదు. వాడి ఒక పాత జీవిత విధానము, పాత జన్మల నుంచి తెచ్చుకున్న జ్ఞానాన్ని బట్టి కూడా ఇక్కడ యాక్టివేషన్స్ జరిగిపోతాయి. అంతేగాని మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకించి ఈ జన్మలో చేసిందని కానీ ఇప్పుడు చేసేసాడు అన్నది కానీ కాదు. ఇక్కడ ఏంటంటే గత జన్మల్లో ఉన్న జ్ఞానం కూడా మనకి యాడ్ అవుతుంది. ఆ తర్వాత ఇంకోటి మరి ఇక్కడ మరి వెంటనే కొంతమందికి జరిగిపోతే కొంతమందికి జరుగుతులేదు అంటే దానికి కారణం ఏంటి అంటే వీళ్ళ గత జన్మల్లో గనక వీళ్ళకి దైవాంశ గాని దైవం యొక్క లక్షణాలు గాని వీళ్ళకు ఉన్నాయి అంటే దైవాంశ లక్షణాలు గాని వీళ్ళకు ఉన్నాయి అంటే వీళ్ళకి ఎక్కడన్నా విగ్రహారాధన జరుగుతున్నారంటే వీళ్ళు ఒక జన్మ తీసుకున్నారు. ఇక్కడ మానవ జన్మ తీసుకున్నారు. కానీ ఒక జన్మలో వీళ్ళు ఒక గురువు గాని ఒక దైవం గాని అయ్యి అక్కడ ఎక్కడన్నా పూజలు అందుకున్నారు అంటే అక్కడ పూజలు చేసి వాళ్ళ ఒక శక్తి వాళ్ళ ఎనర్జీ కూడా ఇక్కడికి వీళ్ళకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యే లక్షణాలు కూడా ఉంటాయి. అంటే మనం గతంలో చేసిన మంచి పనులు ఎవరైతే ఇప్పుడు ఒక పొలిటికల్ ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు. వాడు మంచి పనులు చేశాడు. వాడికి మంచి విగ్రహం కట్టారు. వాళ్ళు పదే పదే తలుచుకున్నారు అందరూ. వాడు ఇక్కడ మామూలు సాధారణ జన్మ తీసుకున్నాడు. కానీ ఆ ఒక్క శక్తితో మళ్ళీ ఈ ఒక్క జన్మ కూడా మళ్ళీ దానికన్నా మించిన జన్మగా మారొచ్చు. అర్థమైందా మీకు? అంటే మీకు ఇప్పుడు పత్రిసారే ఉన్నాడు పోనీ ఒకేలా ఇన్కేస్ పత్రిసారి మళ్ళీ ఒక జన్మ తీసుకున్నాడు అనుకోండి. పత్రిసారి ఏం ధ్యానం చేయక్కర్లేదు. పత్రిసారిని మనం అనుకుంటా ఉంటున్నాం కదా ప్రతిసారి. ఆయనకి అనుకున్నప్పుడే ఆయన మళ్ళీ అవతార పురుషుడు అయిపోతాడు ఇక్కడికి వచ్చాగానే. ఇన్ కేస్ ఆయన మళ్ళీ జన్మ తీసుకుని వచ్చాడంటే పత్రిసారు ఎప్పుడైతే ఇంతమంది పత్రిసారు అనుకుంటున్నాడో అతను తెలియకుండా మళ్ళీ అవతార పురుషుడు అయిపోతాడు అతను. అంటే ఇది ఎలాగైనా జరగచ్చు. అంటే ఎలా జరుగుతుంది అంటే అందుకే మీకు ఏం చెప్తున్నానంటే నేను ఈ యాక్టివేషన్ ముందు జరుగుతుంది.
ఆ యాక్టివేషన్ తర్వాత జరుగుతుంది, నేను చేస్తాను అది చేస్తాను, ఇన్ని ఏమి చేసేది ఏం లేదు ఇక్కడ. కానీ ఒక గురువు ఏం చేస్తాడు అంటే వాళ్ళు ఉన్న మీలో ఉన్న కొన్ని లక్షణాలను మార్చి ప్రయత్నం మాత్రమే చేస్తాడు గురువు. ఓకే, మీకు కోపం ఎక్కువ ఉంది, ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో చెప్తాడు. లేకపోతే మీకు తెలియకుండా అహంకారం ఉంది, అహంకారాన్ని ఎలా తీయాలో చెప్తాడు. అలాగే గురువు ఏం చేస్తాడంటే మీలో ఉన్న చిన్న చిన్న లోపాలని బయట పెట్టి మార్గం చూపిస్తాడు గురువు. కానీ మీకు చెప్పిన విధంగా మీరైతే ఎవరైతే చేసుకుంటూ వెళ్ళిపోయారో వాళ్ళు మాత్రం పూర్తిగా సక్సెస్ అయిపోతారు. ఎందుకు అంటే ఇక్కడ చాలా ఈజీ. ఏది ఈజీ? ఉచ్ఛ్వాస నిశ్వాస, జస్ట్ కూర్చోవాలంతే. మీకు వెంటనే కూర్చున్న వెంటనే మీకు ధ్యానం చేయడం రావట్లేదు, కొద్దిగా ఇబ్బంది అవుతుంది, 11 సార్లు ఓంకారం చెప్పుకోండి. మూవ్ అన్నట్టు ముయ్యాలి. ఇది ఏమవుతుంది, ఇక్కడ నాభి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ దాకా వస్తుంది. వచ్చేటప్పుడు ఏమైంది, ఇక్కడ శ్వాసలో ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మెల్లిగా పోతున్నాయి. అప్పుడు మీరు శ్వాస తీసుకుంటా మళ్ళీ కూర్చున్నారనుకో ఆటోమేటిక్ గా మీకు తెలియకుండానే మీరు బాగా మెడిటేషన్ లోకి వెళ్ళిపోతారు. ఓకే, ఇది ఒక పద్ధతి. మళ్ళీ రెండో పద్ధతి ఏంటి, బ్రీతింగ్ 3 times అంతే. ఇక్కడ నుంచి నాభలో తీసుకున్నారు, ఇది ఒక పద్ధతి. ఈ మెల్లిగా చేసుకుంటా మీరు ధ్యానం చేసినాక ఆటోమేటిక్ వెళ్ళిపోతారు. తర్వాత ఇంకోటి ఏంటి అంటే మన ఓంకారం చెప్పేటప్పుడు ఇంకో పద్ధతి ఉంటది. ఓ ఓ ఓ ఇలా 2-3 సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ ఓం అనే కారం ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఈ ముక్కు ద్వారంలోకి వెళ్ళిపోతుంది. ముక్కు ద్వారం ద్వారా కూడా ఓంకారం చెప్పచ్చు. శ్వాస ద్వారా ఓ అని 4-5 సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత శ్వాస తీసుకున్నప్పుడు ఓ ఓ ఓ ఓ ఓ అలా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, ఇలా ఎప్పుడైతే మీకు మెడిటేషన్ లో ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రమే, అత్తమాటలు అవసరం లేదు. ఓంకారం అన్నది మీరు అత్తమాటలు కదా, మీకు డిస్టర్బెన్స్ గా ఉంది, మెడిటేషన్ కుదురుతుంది, 11 times చెప్పేసి ఓంకారం ఓం ఓం అని చెప్పేసి ఒక 11 times చెప్పేసి మీరు మెడిటేషన్ లో కూర్చుంటే ఆటోమేటిక్ మీకు తెలియకుండా శ్వాస వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏంటంటే మీరు బాగా టెన్షన్ లో ఉన్నారు, అసలు ధ్యానం చేయబుద్ధి వస్తుంది, అప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ 3 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాస. జస్ట్ గట్టి గాలి పీల్చుకొని వదిలేండి అంతే, గట్టిగా గాలి పీల్చుకొని వదిలేండి, గట్టి గాలి పీల్చుకొని సరికాని విషయాలన్నీ తీసుకున్నారు వదిలేసారు. ఇది బ్రీతింగ్ ఎక్సర్సైజ్. తర్వాత ఇంకో పద్ధతి ఉంది, ఏంటి అంటే ధ్యానం బాగా కుదురుతలేదు, దగ్గర ఒక 30-40 అడుగులు వేయండి, వాకింగ్ చేయండి. వాకింగ్ చేసి ఇంకా కాళ్ళు బాగా లాగేస్తున్నప్పుడు వచ్చి కూర్చోండి అంతే ధ్యానంలో. అప్పుడు ఏమవుతుందంటే మీకు తెలియకుండానే ఈ కింద కాళ్ళ దగ్గర నుంచి కూడా శ్వాస తీసుకుని ఈజీగా వెళ్ళిపోతారు. ఎప్పుడైతే మీ కాళ్ళు నడుస్తూ అలసిపోయిందో అప్పుడు శ్వాస ఎక్కడి నుంచి పీల్చుకుంటారు, మీ కాళ్ళ రంధ్రాల ద్వారా శ్వాస పీల్చుకుంటా కూడా మీరు వెళ్ళిపోతారు మెడిటేషన్ లోకి. అంటే మనకి ఏంటంటే శ్వాస ఎక్కడి నుంచే కాదు, మన శరీరంలో అన్ని చోట్ల నుంచి శ్వాసను తీసుకుంటున్నాం మనం. శ్వాస గ్రంథులు అన్ని చోట్ల ఉన్నాయి, అన్నిటినీ మనం ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఇంకో ప్రక్రియ ఏంటి అంటే ఈ రోజు ఒక విషయం చెప్తా వినండి. మీరు ఒక విషయాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే పక్క వాళ్ళని అడుగుతూ మానేసి, ఎవరిని అడుగుతూ మానేసి, నాకు ఇది తెలుసుకోవాలని కూర్చోండి కాసేపు. మెడిటేషన్ లో కూర్చోండి, నాకు ఇది తెలియాలి, ఈ విషయం ఏంటో తెలియాలని కూర్చోండి. కూర్చున్నప్పుడు మెడిటేషన్ చేసిన తర్వాత ముందే ప్రశ్నించి కూర్చోండి, నాకు ఇది ఏంటి అని తెలియాలి. నేను చెప్పే భౌతిక విషయాలు కాదు, మెడిటేషన్ గురించి. రెడీ అయిపోయారు ఇంకా, ఇది అడిగేయాలి అది అడిగేయాలి అది కాదు, భౌతిక విషయాల గురించి, మెడిటేషన్ గురించి మీరు అడిగిగానే అనుకుని కూర్చోండి. కూర్చున్నప్పుడు మీకు తెలియకుండానే ఆటోమేటిక్ గా సబ్జెక్ట్ వస్తుంది.
దానికి సంబంధించిన మ్యాటర్ వస్తుంది. ఇది ప్రాక్టీస్ చేయండి. ఇది ఎందుకంటే నాకంటే అన్నీ కావాలి మనకి. ఎందుకు అంటే ఫస్ట్ నేర్చుకుంటూ అలవాటు అవుతే మన తర్వాత ఏది అడిగినా వస్తుంది. మనం నేర్చుకుంటూ అలవాటు లేదనుకోండి తర్వాత ఏది రాదు. అది ఫస్ట్. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం మనలో ఉన్న శక్తిని తెలుసుకోవాలి. ఎంతవరకు తెలుసుకుందాం? రెడీయా? మనలో ఉన్న శక్తిని తెలుసుకుందాం. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఈ మిగిలిన అందరూ కెమెరాలు ఆఫ్ చేసి కూర్చున్నారంటే ఇవాళ ఓకే, కెమెరా ఆన్ చేసిన వాళ్ళందరూ వేరే లింక్ పంపిస్తాను, ఆ లింక్ లోకి వచ్చేయండి. మన క్లాస్ ఏంటి వాళ్ళందరూ కెమెరాలు ఆఫ్ చేసుకున్నారు కదా. కెమెరాలు ఆఫ్ చేస్తున్న వాళ్ళందరూ వేరే క్లాస్కి వెళ్తారు. ఓకే. ఓకే. మనలో ఉన్న శక్తిని తెలుసుకుంటాం అలాగా. అది మెడిటేషన్ చేద్దాం ఇప్పుడు. ఎలాగా? కూర్చోండి అందరూ. వెన్నుపూస నిటారుగా పెట్టండి. వెన్నుపూస నిటారుగా పెట్టండి. ధ్యాస అంతా సహస్రారం మీద పెట్టండి. ఇక్కడ శిరస్సు భాగంలో బ్రహ్మరంధ్రం మీద పెట్టండి శ్వాస. మెల్లిమెల్లిగా కిందకి దిగుతుంది. నొసలు భాగంలోకి వస్తుంది ఎనర్జీ. అక్కడి నుంచి ముక్కు భాగంలోకి, కంఠంలోకి, ఛాతి భాగంలోకి, భుజాల్లోకి, మోచేతులు, అరిచేతులు, అరిచేతి వేళ్ళు, భుజాల దగ్గర నుంచి వెన్నుపూసకి, వెన్నుపూస నుంచి నడుం భాగంలోకి, నడుం భాగం నుంచి సట్ట భాగంలోకి, కాళ్ళు, మోచిప్పలు, మోకాళ్ళు, బొటన వేలు దాకా. ఎనర్జీ మొత్తం తెలుస్తుంది మీకు పై నుంచి కింద దాకా. ఇప్పుడు మీ శరీర భాగంలో మీరు ఏ పార్ట్ని చూడాలనుకుంటున్నా ఆ పార్ట్ని చూడొచ్చు. అంతరాల్లో ఒక హార్ట్ బీట్ ఎలా ఉందో చూద్దాం అనుకున్నారు. మీ హార్ట్ బీట్ మీరు చూసుకోండి. మీ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ చూస్తున్నారు. మీ నర్వస్ సిస్టమ్ చూసుకోండి. మీ చెవు నాడీమండల వ్యవస్థ ఎలా ఉందో చూడండి. మీ శ్వాసకోశాలు ఎలా ఉన్నాయో చూడండి. మీ కిడ్నీస్ ఎలా ఉన్నాయో చూడండి. మీ లివర్ ఫంక్షనింగ్ ఎలా ఉందో చూడండి. మీ స్టమక్ ఎలా ఉందో చూడండి. మీ కాలు భాగాలు ఎలా ఉన్నాయో చూడండి.
మీ ఛాతీ భాగం ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు మీకు మొత్తం పూర్తిగా మీ శరీరం అంతా కూడా సూర్యకాంతి వల్ల మెరిసిపోతుంది. ఇప్పుడు మీరు శక్తిని ఎక్కడ పంపించాలో అక్కడ పంపించండి. మీ నొప్పి కానీ బాధ కానీ ఉన్న ప్రదేశాల్లోకి ఎక్కడైతే మీకు వీక్ గా ఉందనిపిస్తుందో అక్కడికి మీ శక్తిని పంపించండి. ఉదాహరణ చేయి నొప్పి వస్తుంది, ఆ చేతి దగ్గరికి ఎనర్జీ పంపించండి. కాలు నొప్పి వస్తుంది, కాలు దగ్గర పంపించండి. లేదా శరీర ఆకృతి అంతా కూడా రిపేర్ చేసుకుందాం అనుకున్నారు, చెప్పుకోండి మనసులో. నా శరీరంలో ఉన్న సరికాని ఎనర్జీ అంతా తీసేసి ఎక్కడన్నా రిపేరింగ్ సెక్షన్ ఉంటే నా ఎనర్జీతో హీలింగ్ అయిపోతుంది. నా ఎనర్జీతో హీలింగ్ అయిపోతుంది. నా యొక్క ఎనర్జీతో హీలింగ్ అయిపోతుంది. పూర్తిగా శరీరం అంతా శక్తివంతంగా మారిపోయింది. మన యొక్క ఆత్మస్థితి, పరమాత్మ స్థితి మన ఎదురుగా కూర్చుని మనకు దర్శనం ఇస్తుంది. మన ఆత్మస్థితి, పరమాత్మ స్థితి పూర్తిగా మన ఎదురుగా కూర్చుని దర్శనం ఇస్తుంది. మనలో ఉన్న కాంతి శక్తి అంతా కూడా ఒక హయ్యర్ ఎనర్జీగా మారిపోతుంది.
మెల్లిగా యథాస్థితికి వచ్చే ప్రయత్నం చేద్దాం. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు అడ్డం పెట్టుకుని చక్కని చిరునవ్వుతో మీ ఎదురుగా ఉన్న ఆత్మస్వరూపులందరికీ నమస్కరించుకుంటూ జై హో పత్రి, జై హో పత్రి. మెల్లిగా. ఓకే, వాటర్ తాగండి. ఎక్కువ ప్రాసెస్ జరిగింది. అందరూ వాటర్ తాగండి. ఓకే, ఓకే. థ్యాంక్ యూ మాస్టర్స్. జై హో పత్రిజీ. ఏమన్నా ఇప్పుడు చేసిన దాని మీద అన్న డౌట్ ఉంటే అడగండి, లేకపోతే నేను మా ఇంటికి మీరు మీ ఇంటికి. థ్యాంక్ యూ. జై హో పత్రిజీ. ఓకే, ఎవరైనా మాట్లాడే బదులు హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, మన డౌన్ చేసిన హ్యాండ్స్